ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? ప్రభు కృపను బట్టి మీరు చేసిన ప్రార్థన బట్టి నా దేన సంఘం దేన కుటుంబం నేను క్షేమంగా ఉన్నాము. అందుని బట్టి ప్రభు నామనికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో ప్రార్థన చేసుకుని వాక్య భాగాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, ఇక సమయంలో కొన్ని నిమిషాలు ఈ వాక్యాన్ని ధ్యానం చేయాలని ఆశపడుతుండగా ప్రభా, వాక్యం ద్వారా నాతో మాతో ప్రతి ఒక్కరితో మాట్లాడి నేను నా మహిమపరుచుకోమని మా కొరకు త్వరలో రాబోతున్నా నా జనేసైన మనల్ని అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథం నుంచి కీర్తన గ్రంథము 20 అధ్యాయము 4వ వచనం. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక. దేవుడు ఈ మాటలు దీవించును గాక. మన హృదయం ఈ మాటలు ఆశీర్వదించును గాక. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తు సఫలపరచును గాక. ఈరోజు మన కోరిక ఏమిటి? ఈరోజు వాక్యం ఏమిటి? ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, నువ్వేం కోరుకుంటున్నావు? నువ్వేం కావాలని కోరుకుంటున్నావు? ప్రతి ఒక్కరు అనుకుంటారు, నాకు మంచి ఉద్యోగం కావాలి, వివాహం కావాలి, ఎదురు చూసినైతే మంచి అమ్మాయి కావాలి, పురుషుడు అయితే మంచి అమ్మాయి, అదే స్త్రీ అయితే మంచి అబ్బాయి, అదేవిధంగా కొంతమంది వ్యాపారస్తులు మంచి వ్యాపారం కావాలి. ప్రతిదీ కూడా మంచి కోరుకుంటారు. చాలామంది అనుకుంటారు కదా, మంచి టీవీ, మంచి ఫ్రిడ్జ్, మంచి వాహనం అన్నీ మంచి కోరుకుంటారు. కానీ మంచి దేవుడిని చాలామంది కోరుకోరు. కానీ మనం ఏం మంచి దేవుడిని కూడా మనం కోరుకోవాలి. ఈ వాక్యం ఉంటే ప్రియ సహోదరి, ఎవరైనా సరే మంచిది కోరుకోవాలంటే మంచి దేవుణ్ణి కోరుకోవాలి. నీకు అన్నీ మంచి కావాలనుకుంటున్నావు, అన్నీ మంచిదే, కానీ దేవుడు కూడా మంచివాడే ఉండాలి. ఆయన పరిశుద్ధుడై ఉండాలి. నేను పరిశుద్ధుని కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండమని దేవుడి వాక్యము సెలవిస్తుంది. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తు సఫలపరచును అంటున్నాడు దేవుడు. అయితే మనం చేసే కోరికలు దేవుడి చిత్తానికి ఇష్టంగా ఉన్నాయా, అయిష్టంగా ఉన్నాయా? ఈరోజు మనం పరిశీలించుకుందాం. కొంతమంది కోరికలు కోరుకున్నారు. వారి కోరికల వల్ల ఏం కలిగింది? నష్టం కలిగింది, లాభము కలగలేదు. పరిశుద్ధ గ్రంథంలోని మరి మనకు రెఫరెన్స్ తీసుకోవడానికి సమయం లేదు కనుక మరి ఒక కథ రూపం మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. నాబోతు అని ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఒక ద్రాక్ష తోట వేసుకుని ఉన్నాడు. ఆ ద్రాక్ష తోట రాజనగర్ పక్కన ఆనుకొని ఉంది. అప్పుడు అహాబు రాజు ఆ రాజనగర్ నుంచి బయటకు వెళ్ళిపోతున్నప్పుడు ఆ నాబోతు యొక్క ద్రాక్ష తోట చూసి, అంత అందంగా ఉంది, ఎంత బాగుంది, ఈ తోట నాకు కావాలి. ఎందుకండి రాజుకి అంత కోరిక? చాలా ఉందిగా రాజు దగ్గర, ఆస్తులు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి, బంగారం ఉంది, సిరి సంపద సమస్తం ఉంది. కానీ పక్కోడిది ఎందుకు రాజుగారు ఆశించారు? ఆ ఆశించిన ఊరుకున్నాడు. వెళ్ళి నాబోతుకు అడుగుతాడు, నాబోతు నాకు నీ ద్రాక్షతో నాకు ఇచ్చి దాని బదులు నీకు ఏదైనా వేరేది ఇస్తారంటే ఆ నాబోతు అంటాడు, దేవుని నమ్ముకున్న వ్యక్తి, యథార్థపడండి ఆయన, బాబు నేను ఇది నాకు పితృరాజితము, నా తాతల నాటి నుంచి వస్తున్నది, ఇది నేను నీకు ఎంత మాత్రం కూడా నేను ఇవ్వను, ఈ విషయంలో ఇబ్బంది పట్టద్దు అని చెప్పినప్పుడు ఇంటికి వెళ్ళిపోతాడు. యాహబు రాజు వెళ్ళిపోయి మూతు ముడుచుకొనంట మంచం మీద పడుకున్నాడంట. చూసారు ఎంత దారుణం ఈ రాజు! అసలు ఎంత ఆయిస్తుంది? ఆ పేదోడిదే కావాలా? నిజంగా ఈ రోజుల్లో కూడా చాలామంది వాళ్ళ దగ్గర ఎంత ఉన్నా ఎదురింటోళ్ళ ముందే ఆశిస్తారు, పక్కింటోళ్ళ ముందే ఆశిస్తారు. వాళ్ళ దగ్గర ఎంత ఉన్నా సరే వాళ్ళకి తృప్తి లేదు. మానవుడికి అసలు తృప్తి అనేదే లేదు. పరిశుద్ధ గ్రంథంలో సామెతలో ఒక మాట ఉంటుంది, జలగ కట ఇమ్ము అని ఎత్తు కూతురునంట. జలగంటే ఎంత రక్తం పీల్చినా అది ఇంకా పీలుస్తూనే ఉంటుందంట. అదేవిధంగా పాతాలు నోరు తెచ్చుకుని ఎంతమంది మింగినా అది ఇంకా మింగుతూనే ఉంటుందంట. అటువంటి స్వభావం. అట్టి విధంగా మనిషికి తృప్తి అనేది లేదు. ఈ మూతి ముడుచుకొని యాహబు పడుకుంటే భార్య వచ్చింది. ఎవరు? యెజెబెలుకి మరి ప్రకటన గ్రంథంలో ఎంత విలువ ఉంది కదా. సంఘాలు పాడు చేసే యెజెబెలు. నిజంగా చాలామంది సంఘాలు పాడు చేసే యెజెబెలు ఉన్నారండి. అక్కడ మరి యెజెబెలు చెప్పిద్ది, ఎందుకు రాజా ఇట్లా పడుకున్నావు, ఎందుకు మూతి ముడుచుకున్నావు, ఎందుకు భోజనం చేయలేదంటే అప్పుడు చెప్తాడు రాజు, నాబోతు నాకు ఇవ్వలేదు, ఆ ద్రాక్ష తోట కావాలని అడిగాను అని అన్నప్పుడు తన భార్య అంటది, నీకెందుకు, నేనున్నాను కదా, చూసుకుంటాను, చక్కగా నువ్వు తిని ఆగి పడుకో, నీకు ఆ తోట నేను తీసుకొచ్చి నీకు అప్పచెప్పే బాధ్యత నాది. నిజంగా ఇటువంటి స్త్రీలు మన భారతదేశం చాలామంది ఉన్నారు. భర్తకి ఇలాగా ప్రోత్సాహం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు, అన్యాయం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ దేవుడు అన్యాయం చేస్తే ఊరుకునేవాడు కాదు. దేవుని పిల్లలకి అన్యాయం చేస్తే అస్సలు ఊరుకోడు. దేవుడు కొట్టాడంటే మైండ్ బ్లాక్ అయిపోద్ది, అలా కొడతాడు, తిరిగి లేకవాడు అలా కొడతాడు. ఏసై తెలుసా? ప్రియ సహోదరు, నువ్వు ఎవరైనా దేవుడు నమ్ముకున్న పిల్లలకి హాని చేయాలనుకుంటున్నావా? వాళ్ళు మోసం చేయాలనుకుంటున్నావా? వాళ్ళు కీడు తలపెట్టాలనుకుంటున్నావా? దేవుడు ఊరుకోడు. ఆనాడు మరి మొద్దకాయ కోసము ఒక ఊరుకోడుగా సిద్ధం చేస్తాడు మరి హామాను. ఆ యొక్క ఊరుకోయ మీద హామాన్ని ఉరికిస్తారు. దేవుడిని ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేయద్దు. దేవుడి పిల్లలకి ఎవరైనా ముడితే ఆయన కన్నుగుడ్డు వారి ముట్టుతో సమానం అంటున్నాడు దేవుడు. ఈ యొక్క యెజెబెలు కూడా ఏం చేసింది? ఇద్దరు పనికి మాలిన వారిని పిలిపించి ఆయన నాబోతు తప్పు చేశాడు, రాజుగారికి ఎదురుగా మాట్లాడించాడు, రాజుగారికి ఎదురుగా అన్యాయంగా మాట్లాడని చెప్పి ఇద్దరు పనికి మాలిన వ్యక్తులు తీసుకొచ్చి వాళ్ళతో తప్పుడు తీర్పు ఇచ్చి ఏం చేస్తంటే నాబోతుని చంపిస్తుందండి. నాబోతు చంపినప్పుడు నాబోతుకు
రక్తము కుక్కలు వచ్చి నాకుతాయి. ఆ దృశ్యం ఏ మనుషులు చూడకపోవచ్చు, ఏ మనిషి పట్టించుకోవచ్చు. నిజంగా ఒకవేళ నీకు అన్యాయం జరుగుతున్నప్పుడు నీ పక్కన నీ భర్త పట్టించుకోకపోవచ్చు, నీ భార్య పట్టించుకోకపోవచ్చు, నీ సంఘస్థులు పట్టించుకోవచ్చు, నీ ఇరుగు పొరుగు పట్టించుకోవచ్చు, కానీ దేవుడు పట్టించుకుంటాడు. నాబోతుకి ఇక్కడ ఎవరిని చూపించడు, నాబోతు అక్కడే కనబడతాడు, కానీ దేవుడు నాబోతుని చూస్తున్నాడు. నాబోతు ఇక్కడ రక్తం కుక్కలు నాకుతుంటే దేవుని పాపం ఊరుకోలేదండి. ప్రవక్తలు చెప్తారు యెజెబెల్తో, ఎక్కడైతే నాబోతుని చంపి మీరు రక్తం అక్కడ కుక్కలు నాకయో అక్కడ నీ భర్త రక్తం నీ రక్తం తప్పకుండా కుక్కలు చేంజ్ చేస్తాయి నాకుతని చెప్పిస్తాడు. అక్షరాల ఎక్కడైతే నాబోతు మరణించాడో అక్కడ వాళ్ళు కూడా మరణించి వాళ్ళ మాంసాన్ని వాళ్ళ రక్తాన్ని కూడా కుక్కలు నాకినట్టుగా దేవుడు వాక్యం సెలవిస్తుంది. ఈరోజు మన కోరిక ఎలాగుంది, నీ కోరిక నీ సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తు సఫలపరుస్తాను అంటున్నాడు. మన కోరిక ఏముంది, నువ్వేం కోరుకుంటున్నావు? దేవుడికి ఇష్టమైనది కోరుకుంటున్నావా? దేవుడికి ఇష్టమైనది కోరుకుంటున్నావా? చాలామంది బైబిల్ గ్రంథం కోరుకున్నారు. ఎవరు? సొలొమోను అడిగాడు, నాకు మంచి జ్ఞానం కావాలయ్యా, ఈ ప్రజలను పరిపాలించాలయ్యా, నాకు మంచి జ్ఞానం ఇవ్వా అనినప్పుడు దేవుడు జ్ఞానం ఇచ్చాడు. ఆ జ్ఞానం తీసుకుని ఏమయ్యాడు వ్యక్తి? అజ్ఞానిగా మారిపోయాడు. తన భార్యలు అన్య దేవతలను పూజించి దేవునికి వ్యతిరేకంగా మారిపోయాడు. అదేవిధంగా సంసోనికి దేవుడు ఇచ్చాడు, మంచి బలాన్ని ఇచ్చాడు, మంచి అభిషేకాన్ని ఇచ్చాడు. చక్కగా ఇది కాపాడుకో, ఫిలిస్తీన్ మీద దండెత్తినప్పుడు విజయం నీదే అన్నప్పుడు తన యొక్క బలాన్ని బట్టి తనకు అందాన్ని బట్టి ఏం విరవీగాడు. అక్కడికి ఏమైంది? తన బలం ఎవరికి ఇచ్చాడు? వేషకి ఇచ్చాడు. ఆ వేషకి ఇచ్చినప్పుడు ఏమైంది? ఆ వేష్య శత్రువులు చెప్పిద్ది తన బలం ఎక్కడుందో. ఆ శత్రువు వచ్చి రెండు కళ్ళు కూడా ఊరగబెట్టేసి ఊడబెడతాయి. అప్పుడు ఏం చేస్తాడు? ఆయనకి పనిలో తొట్టి దగ్గర గానుగు తిప్పిన దగ్గర పడేస్తారు మొత్తం తిప్పడానికి. చూసారా, కోరికలు అలా ఉన్నాయి మనవి. మనం కోరిక అడిగితే ఎలాగడగాలి తెలుసా? యేసయ్యా, నీ నిత్య జీవానికి నేను చేరుకోవాలయ్యా, ఈ లోకంలో నువ్వు పరిశుద్ధంగా ఉండాలయ్యా, నువ్వు పరిశుద్ధుడు కనుక నేను పరిశుద్ధురాలుగా ఉండాలయ్యా, నీ భక్తి నేను చెయ్యాలయ్యా, నీకు ఇష్టమైన బిడ్డగా నడుచుకోవాలయ్యా, నా ఎడ నీ చిత్తం జరిగించండి అయ్యా, నా ఎడ నీ ఉద్దేశం జరిగించండి అయ్యా, నా ప్రవర్తన అందరికీ నీ అధికారాన్ని ఒప్పుకుంటున్నానయ్యా, నా త్రోవలని నువ్వు చూసుకోయ్యా అని నా ప్రవర్తన నీ హస్తాలకు అప్పచెప్పుకున్నాను. ఇది కోరుకుంటే దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. మన రక్షణ కోరాడు, మనకే ఏతించాడు. ఏసే పరలోకాన్ని విడిచిపెట్టి నేను నా రక్షణ కొరకు ఈ భూలోకానికి వచ్చాడు. ఆయన పొందుకున్న దెబ్బలు మనకు స్వస్థ వచ్చింది. అదేవిధంగా ఆయన రక్షణ పొందుకున్నాడు. ఎవరు? మరి అపోస్తలుడైన పౌలు గారు రక్షణ పొందుకున్న తర్వాత యేసయ్యలాగా జీవించి ఆయన యేసయ్య కొరకు ఏమయ్యాడు? హతసాక్షి అయిపోయాడు. దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు ఏం కోరుకుంటావు? దేవుడిని అడుగుతాడు. కనిపించి దేవుడే కనిపించాడు అనుకో, నా ప్రియ కుమార్తె, నా ప్రియ కుమారుడా, నీకు కనిపించి అడుగుతాడు దేవుడు, నీకేం కావాలి అంటే నువ్వేం కోరుతావు? ధనం కోరుతావా? బలం కోరుతావా? అల్పకాల పాపాన్ని బాగా కోరుతావా? ఏం కోరుతావు? ఒక పాట రూపంలో మనం జ్ఞానం చేద్దామా? ఒక పాట జ్ఞాపకం చేసుకుందామా? భక్తులు ఎలాగ అడిగి ఎలా నశించిపోయారు చూద్దామా? దేవుడే కనిపించి నీకేమి కావాలని అడిగితే నీ బదులేమో మానవా. దేవుడే కనిపించి నీకేమి కావాలని అడిగితే నీ బదులేమో మానవా. ధనము కోరుతావా? బలము కోరుతావా? ధనము కోరుతావా? బలము కోరుతావా? అల్పకాల పాప భోగములను కోరుతావా? దేవుడే లలలల దేవుడే కనిపించి నీకేమి కావాలని అడిగితే నీ బదులేమో మానవా. జ్ఞానమును అడిగాడు ఆనాడు సొలొమోను, అజ్ఞానిగా మిగిలాడు సొలొమోను నేడు. బలమును పొందాడు, బలవంతుడయ్యాడు, బలహీనతలో పడి పోయాడు సంసోను. జ్ఞానులు బలవంతులు బందీలైపోగా బలహీనుడవైన నీవు ఏమి కోరుతావో? కృపను కోరుతావా? దేవుడే లలలల దేవుడే కనిపించి నీకేమి కావాలని అడిగితే నీ బదులేమో మానవా. మన రక్షణ కోరాడు, మనకై చించాడు, మన పాపములను క్షమించే ఆ ప్రభువు ఆత్మలను కోరాడు, హతసాక్షి అయ్యాడు, అందరికీ మాదిరిని చూపాడు ఆ పౌలు. ఆత్మల కొరకై భారం పొందినాడు, అందరి కొరకు హతసాక్షి అయ్యాడు. ఎవరు? అపోస్తలుడైన పౌలు. దేవుడే కనిపించి నీకేమి కావాలని అడిగితే నీ బదులేమో మానవా. దేవుడే కనిపించి నీకేమి కావాలని అడిగితే నీ బదులేమో మానవా. ధనము కోరుతావా? బలము కోరుతావా?
కోరుతావా, ధనము కోరుతావా, బలము కోరుతావా, అల్పకాల పాప భోగములను కోరుతావా. దేవుడే లలలల దేవుడే కనిపించి నీకేమి కావాలని అడిగితే నీ బదులేమో మానవా. దేవుడు కనిపించి నీకేం కావాలని అడిగితే ఏం కోరుకుంటావు? దేవుడికి ఇష్టమైనది కోరుకో. ఇవ్వా, ఈ లోకం మాకు శాశ్వతం కాదు, నువ్వు ఎప్పుడు వస్తావు మాకు తెలియదు, నువ్వు ఎప్పుడు వెళ్ళిపోతుందో తెలియదు. మా భక్తి ఈ క్షణం మరణిస్తే మరుక్షణం పరలోక రాజ్యంలో ఉండాలి. అలాంటి భక్తి మాకు దయచేయి, అది కోరుకోవాలి. అప్పుడు నీ కోరిక ఏం చేస్తాడు? నీ కోరికని సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తు ఆయన అప్పుడు సఫలపరుస్తాడు. అలాంటిగా కోరుకో, దేవుడు తప్పకుండా నేను దీవిస్తాడు. కొద్దిమంది దేవుడు దీవించిన ఆమె ప్రార్థన. ప్రేమి నమ్మకం కలిగిన ప్రియ పరలోక తండ్రి, మీరు మాట నా మా హృదయాన్ని నీరు వలింప చేయమని మా కొరకు త్వరలో రాబోతున్నా నాది నేసే మనల్ని అడిగి పెడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.